గుణం మారని వారు మిక్కిలి దుర్మార్గులు. వారు ఏమి ఎరుగుదురంటే దుర్మార్గం ఎరుగుతారు. స్నేహితులారా, ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. ముందుగా దేవుని దాసుని ద్వారా మనం విన్నాం, వారు మతములో ఉన్నారు, మత సంబంధులుగా ఉన్నారు. వీళ్ళేమో గుడి సంబంధులుగా ఉన్నారు. గుడితో సంబంధం ఉంది కానీ దేవునితో సంబంధం లేదు. మందిరములోనే ఉన్నారు కానీ మందిర సంబంధులుగా ఉన్నారు కానీ దేవుని సంబంధులుగా లేరండి. పరిచర్యలోనే ఉన్నారు కానీ ప్రియమైన వారలారా, దేవుని ఎరగకుండా పరిచర్య చేస్తున్నారు. ఫలితం ఏమైనా ఉన్నదా? ఫలితం ఏమైనా ఉన్నదా? దేవుణ్ణి ఎరగరు, పాటలు పాడుతారు. దేవుణ్ణి ఎరగరు, వాక్యం చెబుతారు. దేవుణ్ణి ఎరగరు, కానుకలు ఇస్తారు. దేవుణ్ణి ఎరగరు, పండగలు చేస్తారు. దేవుణ్ణి ఎరగరు, దశమ భాగాలు ఇస్తారు. దేవుణ్ణి ఎరగరు, కావలసినంత కదండి ఏమేమో ఆచార సంబంధమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. వారు దేవుని సంబంధులు కారు, వారు గుడి సంబంధులు లేక మందిర సంబంధులు. ఈ రాత్రి ఒక ప్రశ్న, నువ్వు దేవుని సంబంధిగా లేక మందిర సంబంధివా? ఆలోచన చేయండి. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయము ద్వారము దగ్గర అక్కడ ఉంచుచూ వచ్చిరి. చూడండి, ఇక్కడ కూడా ఇద్దరు కదండి 2 రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులను చూస్తాం. ఒకరు మందిరములోనికి వెళ్ళేవారు, పేతురు యోహానులు ప్రార్థనా కాలమున వారు దేవుని మందిరములోనికి వెళ్ళి దైవ సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. ఒకడు మందిరము దగ్గరికి వెళ్తున్నాడు, మెట్లగాడికి పోతాడు అంతే. మందిర సంబంధీయుడు, మందిరం. ఇతడు మందిరానికి ఎందుకు వెళుతున్నాడంటే మందిరాన్ని నమ్ముకొని బతుకుతున్నాడు. మందిరములో దేవుడు ఏం జరుగుతుందో ఇతడికి తెలియదు, మందిరములో ఏమి జరుగుతుందో తెలియదు. మందిరములో ఉన్న ధూపము, మందిరములో ఉన్న నైవేద్యము, మందిరములో ఉన్న అర్చనాచారాదులు, మందిరములో ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశము, మందిరములో జరుగుతున్న ఆరాధన, మందిరములో జరుగుతున్న ప్రార్థన, వాక్యపరిచయం ఏమీ సంబంధం లేదు. మందిరానికి వెళతాడంతే. ఎందుకు అనంటే మందిరాన్ని నమ్ముకొని బతుకుతున్న వ్యక్తి. ఓ ప్రియమైన వారలారా, మందిర సంబంధులు కొంతమంది, దేవుని సంబంధులు కొంతమంది. ఏలీ కుమారులు వారు మందిర సంబంధులే కానీ దేవుని సంబంధులు కారు. యాజకత్వం జరిగిస్తున్నారు, దేవుణ్ణి ఎరగరు. వారు ఎరగకుండానే అన్ని కార్యాలు చేస్తున్నారు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, 1 లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా అవి సున్నాలే. 1 లేకుండా 3 సున్నాలు పెడితే 0 అంటారు, 4 సున్నాలు పెడితే 0 అంటారు. ఎన్ని సున్నాలు పెట్టినా సున్నాలు అంటారు. ఎందుకంటే 1 లేదు, దాని ముందు 1 చేరితే ఆ సున్నాలకు విలువ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభును ఎరగకుండా, మారు మనసు పొందకుండా, పాపములో నిలిచి ఉండి నువ్వు ఏమి చేసినా అది 0. కానుకలు ఇచ్చినా, చందాలు ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, మందిరానికి నీ ఆస్తి అంతా రాసిచ్చినా మందిరములో చచ్చిపోయిన నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మందిర సంబంధివే కానీ నువ్వు దేవుని సంబంధివి కాదు. మందిర సంబంధివే కానీ సంఘ సంబంధివి కాదు. మందిర సంబంధివే కానీ వాక్య సంబంధివి కావు. మందిర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కావు. ఇక్కడ ఏలీ కుమారులు వారు యెహోవాను ఎరగరు. మరి ఏమి ఎరుగుదురంటే మిక్కిలి దుర్మార్గం. చూడండి ఆ మాట 2వ అధ్యాయము 17వ వచనము 12వ వచనం చదువుతున్నాను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు అన్నారు.
హోషేయ గ్రంథములో ఒక వచనాన్ని ఇలా చదువుతాం దేవుని వాక్యములో నుంచి. ఆ హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. 9వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటగాని వల వంటి వారయ్యున్నారు, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారంటండి. దేవుని మందిరానికి పోతున్నారు కానీ దేవుని మందిరములో శత్రువులు. ఓ ప్రియమైన తమ్ముడు, చెల్లి, బాబు, ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. ప్రసంగి గ్రంథములు అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచన చేయండి. పాటలు పాడుతున్నావు, ప్రవర్తన ఎలాగుంది, ఆలోచనలు ఎలాగున్నాయి, తలంపులు ఎలాగున్నాయి, ఊహలు ఎలాగున్నాయి, నీ బ్రతుకు ఎలాగుంది, నీ పద్ధతులు ఎలాగున్నాయి, నీ ఆచారాలు ఎలాగున్నాయి, నీ అలవాట్లు ఎలాగున్నాయి. మందిర సంబంధిగా బతుకుతూ దేవునితో సంబంధం లేకుండా జీవిస్తుంటే దండం పెట్టి చెబుతున్నా నష్టపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగరు. వారు ఏం చేస్తున్నారు? మందిరములో వారు దేవునికి శత్రువులుగా బతుకుతున్నారు. మందిరానికి వెళుతున్నారు కానీ దేవునికి విరోధులుగా, శత్రువులుగా బతుకుతున్నారు. కారణం ఒక మాట చూడండి. కారణం ఏమిటంటే 17వ వచనం 2వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటందు అసహించుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎవరు వీరు? యాజకులు, అహరోను గోత్రానికి చెందినవారు, లేవి గోత్రానికి చెందినవారు. ప్రియమైన వారారా, తండ్రి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. వారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, దేవునికి లోబడ్డవారు కాదు, సత్యమునకు విధేయులు కాలేదు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మందిరములోనే ఉన్నారు కానీ దైవ విరోధులుగా బతుకుతూ ఉన్నారు. పరిచర్యలోనే ఉన్నారు కానీ దేవునికి అసహ్యం పుట్టించేటట్లుగా ఉన్నారు. అంత మాత్రం కాదు, ఈ 17వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు ప్రజలు అసహ్యించుకొనుటకు ఆ యవనులు కారణమైరి. బాబు, వారు కారణమయ్యారు. ఎందుకంటే ప్రజలు దేవునికి దూరమైపోతున్నారు, దేవుని మందిరాన్ని అసహ్యించుకుంటున్నారు. దేవుని మందిరం అంటే ప్రజలు దూరం అవుతున్న కారణం ఏమిటంటే వారు ఎరగకుండానే పరిచర్యలో ఉన్నారు, దేవునికి లోబడకుండానే పరిచర్యలో ఉన్నారు. వారు మందిర సంబంధిగా ఉన్నారు, మారు మనసు లేని బ్రతుకుతున్నారు. అన్ని అలవాట్లు ఉన్నాయి. నేను ఒక గ్రామానికి వెళ్ళాను. పేరు అడగొద్దు, ఊరు అడగొద్దు, నేను దైవ సన్నిధిలో నిజం చెబుతున్నా కాబట్టి. పాస్టర్ కూడా అందరితో కలిసి పేకాట ఆడతాడండి. ఎలక్షన్లో అందరికీ డబ్బులు పంచుకుంటారు కదా, పంచుకుంటే ఆ డబ్బులు పాస్టర్ కూడా భాగమంట. పాస్టర్ భాగం ఇయ్యండ్రా ముందు అంటారంట. ఆ సీసాలు తీసుకొస్తే బాటిల్లో వాళ్ళు, నేను విన్న వార్త చెప్తున్నా, ఒక దేవుని కదండి, ఒక వ్యక్తి మీద అబద్ధం చెప్పడానికి నేను నిలబడలా. అక్కడ అరే ముందు పాస్టర్ భాగం, పాస్టర్ సీసాలు, మందుబుడ్లు, చిచ్చుబుడ్లు కాదు కదండి. దేవుడు ఉంటాడా? అతడు దేవుడి సంబంధేనా? ఆలోచన చేయండి. భయంకరంగా చచ్చిపోయాడు. పేకాటతో సంబంధం, సారాయితో సంబంధం, కులంతో సంబంధం, ఆచారాలతో సంబంధం, దేవునితో సంబంధం లేదు. కానీ మందిరంలో పరిచర్య చేస్తాడు, మందిరంలో పరిచర్య చేస్తాడు, పాటలు పాడతాడు. పరలోక రాజ్యానికి అతడు అర్హుడు. ఏ వ్యక్తి కూడా అర్హుడు కాదు.
ఈ రాత్రికాల సమయంలో నువ్వు మందిర సంబంధిగా బతుకుతుంటే, మారు మనసు లేని వ్యక్తిగా బతుకుతుంటే, ఏలీ కుమారులు లాంటి బ్రతుకు జీవిస్తూ ఉంటే, ప్రేమతో 2 చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, యేసు ప్రభుని నమ్ముకో, పాపంలో నుంచి బయటికి రా. గుడికి వెళుతున్నావు కానీ మార్పు నీ గుణములో రావాలి, నీ మనస్సులో మార్పు రావాలి, నీ మాటల్లో మార్పు, నీ ఆలోచనలో మార్పు, నీ బ్రతుకులో మార్పు, నీ ప్రవర్తనలో మార్పు, నీ అంతరంగములో మార్పు లేకపోతే, ప్రియమైన వారలారా, నువ్వు గుడి సంబంధివే కానీ సంఘ సంబంధివి కాదు, పరలోక రాజ్యానికి అర్హుడివి కావని బైబిల్ చెబుతుంది, నేను కాదు. ఏలీ కుమారులు వారు నష్టపోవటమే కాదు, ఇక్కడ చూడండి 17వ వచనంలో అనేకులు నష్టపోవడానికి కారకుడయ్యారు. అనేకులు మందిరం ఉన్నది కానీ ప్రజలు మందిరాన్ని అసహించుకుంటున్నారు. ప్రజలు దేవునికి నైవేద్యము చేయుటకు ప్రజలు అసహించుకొనుటకు ఆ యవనులు కారణమైరి. ఎంత బాధకరమైన సంగతి. ఎందుకు అనంటే 22వ వచనం చూడండి. ఎందుకు అనంటే 22వ వచనం చూడండి. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారంట. ఎవరు? బోధకులు. ఆలోచన చేయండి. వారు మందిరములో ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు, పాపం కూడా చేస్తున్నారు. మందిరములో ఉన్నారు, పాటలు పాడుతున్నారు, పాపము చేస్తున్నారు. దేవునితో ఆటలాడొద్దు. దేవుని సహనానికి పరీక్ష పెట్టొద్దు. మందిర సంబంధులుగా బతుకుతున్నారు కానీ పరలోక సంబంధులు కాదు. ఆలోచన చేయండి. ప్రజలు దేవుని సన్నిధికి రావడానికి వారి చర్యలు అసహ్యంగా ఉన్నాయి. వారి పాటలు బాగా ఉండవచ్చు, వారి యొక్క పరిచర్య బాగా ఉండవచ్చు, కానీ పరలోకం అంగీకరించని పరిచర్య, ప్రజలు అసహించుకునే పరిచర్య. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. మందిరానికి వస్తున్నారు కానీ, ప్రియమైన వారలారా, వ్రాయబడిన మాట కాబట్టి నేను చదువుతున్నాను. వారు ప్రత్యక్షపు గుడారపు బలిపీఠము దగ్గర, ద్వారము దగ్గర సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో కూడా పాపము చేస్తున్నారంట. పాపం చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఇదే మతం అంటే, ఇదే ఆచారం అంటే. ప్రియులారా గమనించండి. 23వ వచనం చదవండి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం. ఇటు చూడండి. యెహోవాని ఎరగని వారు మిక్కిలి దుర్మార్గులు, తిండిబోతులు, దేవుని మందిరములో దేవుని సొమ్ము తింటున్నారు, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు, దేవుని దృష్టికి చెడ్డ కార్యాలు చేస్తున్నారు, చెడ్డ తలంపులు, చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. మందిరాన్ని మాత్రం విడిచిపెట్టలేదండి. మందిరాన్ని విడిచిపెట్టరు, పాపం విడిచిపెట్టరు. పాపము వదిలిపెట్టరు, ఇది వదిలిపెట్టరు. చాలా సంవత్సరాల క్రితం అనంతపురంలో ఫాక్స్ గారు అనే ఒక గొప్ప దైవజనుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 40-50 సంవత్సరాలు సేవ చేశాడు. బ్రదరన్ అసెంబ్లీస్లో గొప్ప దైవజనుడు. ఆమె కెనడా దేశంలో నుండి వచ్చి ఇక్కడే సేవ చేసి, ఆయన టొరంటో పట్టణం నుండి ఈ భారతదేశానికి సువార్తకు వస్తుంటే, యవ్వన కాలంలో వివాహం చేసుకోకుండా నిన్ను పంపము అనని ఆయన రిటర్న్ చేశారు. అక్కడ టొరంటోలో ఆయన వెనక్కి వచ్చి ఆ రోజే వెనక్కి వచ్చిన రోజే పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకుని అదే రాత్రికి భారతదేశానికి వచ్చి ఇక్కడ సేవ చేశాడు. 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఇక్కడ నుండి మరలా ఆయన టొరంటో పట్టణానికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తిరిగి వెళితే, సాగనంపబడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ వదినమ్మ అందరూ సాగనంపారు. తర్వాత ఇక్కడికి వచ్చి పరిచర్యలో ఆయన నిమగ్నమై
సేవ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ దేశానికి పోతే ఆ సంఘములో దేవుని వాక్యం చెప్పి ఇంటికి పోయి చూస్తే వాళ్ళ అమ్మ లేదు. అప్పటికే చనిపోతే సమాధుల తోటలోకి పోయి సమాధిని చూసుకున్నాడంట. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఒకసారి అనంతపురంలో ఒక ఇంటికి ఆ కుటుంబాన్ని దర్శించేవాడు. ఆ ఇంటికి పోతే చాలా బాగా పరిచర్య చేస్తాడంటండి. ఆయన చాలా బాగా పరిచర్య చేస్తాడు. చాలా బాగా ఆడ కనపడితేనే వందనాలు అంటాడు. పరిగెత్తి పరిగెత్తి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ దైవదాసుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఆయన లేడు. ఆ సహోదరి ఒక్కతే ఉంది. ఆమెను పలకరించి వాకిట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. ఏంటమ్మా అన్న రండన్న లోపల రండి అంటే, వద్దులేమ్మా అన్న ఉన్నప్పుడు వస్తలేమ్మా, అన్న ఉన్నప్పుడు వస్తే అన్న సంగతే కొంచెం మీతో మాట్లాడారా రండి అన్నదంట. చెప్పమ్మా అనంటే, అన్న ఈయనేదో చాలా మంచోడు అనుకుంటున్నారు మీరు, ఇతడు చాలా చెడ్డవాడు. భార్య ఇచ్చిన సాక్ష్యం, ఇతడు చాలా చెడ్డవాడు. ఏంటమ్మా చెప్పానంటే, అతడికి నేనుగాక ఇంకొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడు. సంఘములో బాగా పరిచర్య చేస్తున్నాడు, బాగా కానుకలు ఇస్తాడు. మీరు వస్తే మీకు చాలా పరిచర్య చేస్తాడంటే, అయ్యో నాకు తెలియకపోయినే. చెప్పమ్మా ఇంకొక స్త్రీతో సంబంధం ఉన్నదన్నావు, మరి ఆమె పెద్ద భార్య నువ్వు పెద్ద భార్య అంటే, పెళ్లి భార్య ఎవరంటే నేనేనండి. పెద్దలు కుదిర్చి మందిరంలో పెద్దల గురించి చేసిన ఆ పెళ్లి భార్య నేను, ఆమె కాదు అన్నాడంట. సరే నేను వస్తానని మరలా ఆయన ఉన్నప్పుడు వచ్చాడు. సహోదరుడా నీ పరిచర్య పక్కన పెట్టు, నీవు ఇంకొక అక్రమ సంబంధము కలిగి ఉన్నావట, ఇది వాస్తవమా కాదా అంటే వాస్తవమే ఒప్పుకున్నాడు. వెంటనే దైవ సేవకుడు చెప్పాడు, అయ్యా నీకు పెళ్లి భార్య ఆమె ఈమె అంటే ఈమెనయ్యా అన్నాడంట. అయితే ఆమెను వదిలిపెట్టానంట. వదిలిపెట్టి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకో, సంఘంలో మౌనంగా కూర్చో, నువ్వు పరిచర్య చేయడానికి యోగ్యత నీకు లేదు అనగానే ఆయన అన్నాడంట, చాలా సంవత్సరాల నుండి నేను సహవాసం కలిగి ఉన్నాను, ఆమెను వదిలిపెట్టను అన్నాడంట. అయితే ఈమెను వదిలిపెట్టానంట. ఈమె పెళ్లి భార్యనండి, ఈమెనట్ట వదిలిపెడతాను అన్నాడంట. అయితే ఈమె కాకపోతే ఆమెనన్నా వదిలిపెట్టానంట. ఆమెను వదిలిపెట్టను, ఈమెను వదిలిపెట్టను అనంటే ఆ దైవ సేవకుడు దుఃఖముతో అతన్ని ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు పాపము చేస్తూ పరిచర్య చేస్తున్నాడు, ఇరువురు స్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉండి పాపములో ఉండి పరిచర్య చేస్తున్నాడు, ఆమెను వదిలిపెట్టాడంట, ఈమెను కూడా వదిలిపెట్టాడంట, నువ్వే ఈడి పక్షంగా కార్యం జరిగించి ఈయనైనా వదిలిచ్చు ప్రభు అని ప్రార్థన చేశాడంట. ప్రియులారా ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు, కానీ అతడు చచ్చిపోయాడు. జాగ్రత్త, దేవుని ఉగ్రత ఖచ్చితంగా దిగింది. కారణం ఏమిటనంటే పాపము చేస్తూ పరిచర్య చేస్తున్నాడు. ఏలి కుమారులదే, వారు కదండి మందిరములోనే ఉన్నారు, వారు యెహోవాని ఎరగని వారుగా ఉన్నారు. ఓప్ని ఫినెహాసులు యాజకులుగా ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, తిండిపోతులుగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆ మాట చదివి నేను ముందుకు సాగి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 24వ వచనం, ఇలాంటి కార్యము మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. చూశారా, తండ్రి పిలిపించాడు, నా కుమారులారా మీరు చెడ్డ కార్యాలు చేస్తున్నారు, చెడిపోయి బతుకుతున్నారు, ఇలాంటి దేవుని ప్రజలను మీరు ఇది కాదు, ఇది మంచిది కాదు, నాకు వినబడింది మంచిది కాదు. జాగ్రత్తగా వినండి, నాకు వినబడింది ఇది మంచిది కాదు. ఏలికి వినబడింది కానీ దేవునికి కనబడింది. కొందరికి వినపడుతుంది, కొందరికి వినపడదు, కానీ సృష్టికర్త అయిన దేవునికి ఆయనకు కనపడుతుంది. ఈ రాత్రి వేళ నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడ ఉన్నావు, ఎలాంటి బతుకుతున్నావు, మనందరినీ సృష్టించిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనపడని సృష్టమంటూ ఏది లేదు. నువ్వెక్కడ ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు.
చూస్తున్న దేవుడు ఉన్నాడు. చూస్తున్న దేవుడు, నువ్వు చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు రాస్తున్నాడండి కదండి. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 2వ వచనములో చూస్తే, యూదా పాపము ఇనప గంటముతో రాయబడి ఉన్నది. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు దేవుడు చూస్తున్నాడు. చూసిన దాన్ని దేవుడు రాస్తున్నాడు. రాసినటువంటి దేవుడు ఒకనాడు తీర్పులోనికి తెస్తాడు. భ్రమపడవద్దు. ఆచారప్రాయమైన భక్తి, మత సంబంధమైన భక్తి, మందిర సంబంధమైన భక్తి, దైవ భయము లేని భక్తి, అది భక్తి కాదు. మహిమ రాజ్యం, పరలోక రాజ్యము దాన్ని అంగీకరించదు. పాపములను ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగలేదు, కానీ వారు పాపం చేస్తున్నారు, పాడు పనులు చేస్తున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు, దుర్మార్గమే చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. 24వ వచనం, 24, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. చూడండి 25వ వచనం, నరునికి